గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఈ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు మన జీవితంలో కొన్ని విషయాలు ఎంతో రహస్యంగా ఉంచుట చాలా అవసరము అనే సత్యాన్ని ఇక్కడ గమనిస్తున్నాం. నీ స్నేహితుల దగ్గరైనా, నీ ముఖ్యమైన స్నేహితుని యొద్దైనా, ఈవెన్ నీ ప్రక్కలో పడుకునే నీ భార్య, నీ స్పౌజ్, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎవరి యొద్దైనా నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకొనము. చాలా జాగ్రత్తగా కొన్ని మాటలు నీ నోట నుండి రానివ్వకుండా నిన్ను నువ్వు కంట్రోల్లో ఉంచుకో. అంటే అర్థం ఏంటండి? ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు కీప్ సంథింగ్ సీక్రెట్. కొన్ని విషయాలు బయలుపరచబడకుండా, అంటే అవి రహస్యంగా ఉంచితేనే మనకి మేలుకరము అనే విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా యోచించుకొని ఎంతగా అవి దాచి ఎప్పుడు దేవుడు వాటిని రివీల్ చేయాలని తెలుసు కాబట్టి అప్పటి వరకు మనం ఎంత రహస్యంగా ఉంటే మనకు అంత మేలుకరము, అంత క్షేమకరము. బైబిల్ గ్రంథంలో మనము దావీదు భక్తుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు కానీ, తనకంటే ముందు సౌలు గారిని సమూయేలు పట్టాభిషేకం చేసినప్పుడు కానీ, ముందుగానే దేవుని యొక్క పరిశుద్ధమైన తైలముతో వారిని అభిషేకించాడు సమూయేలు. కానీ ఎవరికి తెలియకుండా కార్యం జరిగింది. దావీదు బాలుడిగా ఉన్నప్పుడు గొర్రెలు కాసుకుంటున్నప్పుడే దావీదును పిలిచి సమూయేలు అభిషేకించాడు. కానీ సౌలుకి తెలియకుండా దాన్ని చాలా జాగ్రత్తగా సీక్రెట్ మెయింటైన్ చేశారు. ఎప్పుడు దేవుడు ఆ కార్యము జరిపించి ఆ పట్టాభిషేకము లేక రాజసింహాసనం ఇచ్చేంత వరకు దాన్ని సీక్రెట్గానే ఉంచారు. ఎందుకని సీక్రెట్గా ఉంచారు? సౌలు తర్వాత దావీదు రాజు అవ్వబోతున్నాడు, ఇలాగ ఆల్రెడీ అభిషేకం అయ్యింది అని తెలిస్తే సౌలు ఖచ్చితంగా దావీదుని చంపడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తాడు. అలాగే బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని మనం చూడండి. దేవుడు యోసేపుకి జరగబోయే వాటిని రివీల్ చేశాడు. ఎలాగా? నీ అన్నయ్యలో నీ తల్లి, నీ తండ్రి కూడా నీ సాగిలి పడే స్థితిలో నేను నిన్ను హెచ్చిస్తానని రెండు కళలు యోసేపుకి వచ్చినాయి. యోసేపు ఆ కళను చాలా అమాయకంగా తన అన్నయ్యల దగ్గరికి వెళ్ళి, అన్నయ్యలారా నాకు ఒక కళ వచ్చింది అన్నాడు. ఏంటి ఆ కళ అంటే, పొలంలో మనం అందరం కూడా వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు మన పనులు కట్టుకుంటున్నాం. నా పని ఒక్కటి నిలబడితే మీ అందరి పనులు నా పనికి నమస్కారం చేస్తున్నాయని చెప్పి యోసేపు తన యొక్క కళను చెప్పినప్పుడు యోసేపు అన్నయ్యలకి ఎలా వచ్చింది, ఎలాగైందట బాధ? చాలా హృదయాలు మండిపోయి ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనంలో యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగ పట్టిరి, విపరీతమైన పగతో నింపబడ్డారట. దేవుడు యోసేపుకి రివీల్ చేసింది ఎందుకంటే అది జరిగిన తర్వాత ఇది దేవుని కార్యమని యోసేపులు ఇంకా విశ్వాసం బలపరచడానికే తప్ప వెళ్ళి వాళ్ళ అన్నయ్యలు చెప్పమని కాదు. కొన్ని విషయాలు మనం ఎంత మంచిగా దాయగలిగితే అన్ని శోధల నుంచి తప్పించుకుంటాం. కొన్ని విషయాలు దాయకుండా అందరికీ చెప్పేసుకుంటే మన కష్టాలు మనమే కొనుక్కు తెచ్చుకుంటాం. ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము, జాగ్రత్త. బెస్ట్ ఎగ్జాంపుల్ సంసోను. తన కౌగిటిలో పడుకున్నది ఇద్దరు, ముందు భార్య పడుకుంది, తర్వాత ఒక వ్యభిచార స్త్రీని పడుకోబెట్టుకున్నాడు. ఇద్దరి దగ్గర కూడా తన పెదవులు కాసుకోలేకపోయాడు. పెండ్లైన 7 రోజుల్లోనే మరి పెండ్లికి వచ్చిన వారి ఆ యొక్క పెండ్లి కుమార్తె తరపున ఫిలిస్తీన్ల పెద్దలకి ఒక విప్పుడు కథ వేసినప్పుడు దాని భావం చెప్పమంటే వారు చెప్పలేకపోగా తన భార్యను వారు ప్రెజరైజ్ చేయగా సంసోన్ని బాగా బ్రతిమలాడి ఆ విప్పుడు కథ భావాన్ని తెలుసుకుని సంసోనికి తెలియకుండా రహస్యంగా వాళ్ళ యొక్క పెద్దలకు చెప్పింది. అది ఎంత పెద్ద గొడవ అయిందో, ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనకు తెలుసు. సంసోను చెప్పను అన్నాడు, కానీ ఆమె అస్తమాలు
రెగ్యులర్గా 7 days సంసోన్ని రెగ్యులర్గా అడుగుతూ ఉంది, వేధిస్తూ ఉంది. ఇంకా ఆమె గోల పడలేక చెప్పాడు, నా భార్యే కాదని చెప్పాడు. వెళ్ళి నా శత్రువులకి చెప్తుందని ఊహించలేదు, కానీ వెళ్ళి చెప్పింది. సంసోను ఆ యొక్క విప్పుడు కథ, ఆ యొక్క పజిల్ బెట్లో ఓడిపోయాడు. దాని తర్వాత సంసోను వారి మీద పగ తీర్చుకున్నాడు, అది వేరే విషయం. గమనించండి. అలాగే సంసోను ఎప్పుడైతే తన భార్య నుంచి దూరం అయ్యాడో, ఒక వ్యభిచార స్త్రీ అయినటువంటి దెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆమె కూడా సంసోన్ని చాలా 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 శోధించి, సంసోను నీ బలం ఎక్కడ చెప్పంటే ముందు అబద్ధాలు చెప్పాడు. కానీ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరి చెప్పేశాడట. మొత్తం చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఏమైంది? వెళ్ళి ఫిలిస్తీన్లకు చెప్పింది. సేమ్ న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో తన భార్య ఎలా చేసిందో, జస్ట్ 2 అధ్యాయాల తర్వాత 16వ అధ్యాయంలో ఈ యొక్క దెలీలా కూడా అలాగే చేసింది. దానివల్ల సంసోను ఘోరాతి ఘోరంగా హింసింపబడ్డాడు, సర్వనాశనం అయిపోయాడు. కారణం ఏంటట? దేవుడు కొన్ని రహస్యంగా ఉంచమన్నవి తనను బాగా ప్రేమిస్తున్నట్టు యాక్ట్ చేసిన వారి దగ్గర రివీల్ చేయడం వల్ల ఎన్నో శ్రమలు, బాధలు తెచ్చుకున్నారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం మన లైఫ్కి అప్లై చేసుకున్నప్పుడు, దేవుడు ఎప్పుడైనా మనకి కొన్ని విషయాలు తెలియచేసినప్పుడు కానీ, లేక మన జీవితంలో జరగబోయే గొప్ప కార్యాలను దేవుడు మనకు ముందుగా బయలుపరుస్తున్నప్పుడు, మనకి తెలుస్తున్నప్పుడు, అవి జరిగేంత వరకు కూడా మనం ఏం చేయాలండి? మౌనంగా ఉండాలి, ప్రార్థనలో కనిపెడుతూ ఉండాలి తప్ప ముందుగానే మనం డబ్బా కొట్టుకోకూడదు. ఏమవుతుంది అయితే దేవుని కార్యం ఎలాగే జరుగుతుంది. ఈ లోపలనే మనకి శత్రువులు పెరుగుతూ ఉంటారు, అడ్డులు ఆటంకాలు వస్తూ ఉంటాయి. కనుక ఏవి రహస్యంగా ఉంచాలో వాటిని రహస్యంగా ఉంచాలి, ఏటిని ఓపెన్గా ఉంచాలో వాటిని ఓపెన్గా ఉంచాలి. వాటిని మనము వివేచించడానికి దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఒకవేళ ఈ విషయం చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుట, రహస్యంగా ఉంచుట నీ చిత్తమైతే నాకు బయలుపరిచయ్యా, నేను అలా ఉండటానికి కూడా నాకు సహాయం చేయి ప్రభు అని దేవుడిని అడుగుదాం. ఏదేమైనా అన్ని విషయాలు కూడా మనము యోచించి దేన్ని మనం ఎదుటి వారికి తెలియచేయాలో, దేన్ని మనం రహస్యంగా ఉంచాలో యోచించగలిగే జ్ఞానాన్ని దేవుడిని అడుగుదాం. దేవుడు మనకిస్తారు. ఆ విధంగా మనం జీవించినట్లయితే దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సమాధానంలో సంతోషంగా ముందుకు వెళ్దాం. దేవుడు అట్టి యోచన, వివేచన, వివేకము మనకు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. బుద్ధి జ్ఞానముల సర్వసంపద నీలో ఉన్నది. మా యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మరి ఎక్కడైనా ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు బుద్ధి వివేకములతో మేము మాట్లాడి వేటిని మేము తెలియచేయాలో, వేటిని రహస్యంగా ఉంచుకోవాలో నీ పరిశుద్ధాత్మను నడిపింపు మాకిచ్చి సరైన విధంగా నడిపించి నీ కృపలో నీ శాంతి, సమాధానము, నీ విజయము, నీ దీవెనతో దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి నడిపించి సరైన మార్గంలో సరైన విధంగా పరిశుద్ధాత్మను మనం నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.